हेलो एवरीवन, मैं हूँ श्वेता। मेरा नाम है इंद्र और आप सबका स्वागत है हमारे चैनल में। सो अभी हम मास मूवी का अगला सीन करने वाले हैं, तो आइए देखते हैं। ఏంటమ్మా నీకోసం భోజనం తీసుకొచ్చానన్నయ్య. రా లోపల. ఇంత కష్టం ఎందుకమ్మా? కష్టమేముందన్నయ్య, పరిగెత్తడానికి దేవుడు కాళ్ళు ఓకే. వంట చేయడానికి చేతులు ఇచ్చాడుగా. కానీ చేసి పెట్టే మనసు అందరికి ఉండాలి కదా. రా. తెలివైంది అమ్మ ఇద్దరు తీసుకొచ్చింది. పర్లేదు పర్లేదు పెట్టుకున్నాను. నీకెందుకు శ్రమ? అమ్మో ఆకలిస్తుంది బాబాయ్. అబ్బా పప్పు అదర్స్. రేపు వచ్చినప్పుడు చికెన్ 65 కానీ మటన్ ఫ్రై గా తీసురా. భోజనం చాలా బాగుంది. థ్యాంక్స్. చెల్లెలికి అన్నయ్య థ్యాంక్స్ చెప్పకూడదు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. ये भी लेके आइए। अरे భోజనం నా కోసం తీసుకొచ్చావా? అవును. అంటే అప్పుడు కుక్క నక్క తిట్టినంత అబద్ధం అనమాట. అన్నయ్య 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 ప్రియ నా కోసం క్యారెట్ తీసుకొచ్చింది. నీకోసం కాదు, మరి ఎవరి కోసం అమ్మా? నీ ఫ్రెండ్ కోసం. ఆయన తినేసారు నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి నువ్వు బాగా చేసేసావా? ఇంత ముందే అమ్మాయి పెట్టింది. అమ్మాయ్యా? ఈ ఫ్లాట్స్ లో నన్ను కాదు నీకెవరు తెచ్చి పెట్టారు? భయం లేకుండా సిగ్గు లేకుండా ఎవరు తెచ్చి పెట్టింది? ప్రియా అంటే సీట్ లో కనిపిస్తుందా? ఎవరు తెచ్చి పెట్టారు? నేనే తీసుకొచ్చాను. నువ్వా? నువ్వు కాబట్టి బతికిపోయావు. సర్లే, ఎలాగో నీ కోసం ఎంతో కష్టపడి చేసి తీసుకొచ్చాను. ముద్ద తింటే వెళ్ళిపోతుంది. నేను తినేసా అని చెప్పాగా. తిన్నని చెప్తే నాకు ఏడుపు వస్తుంది. ఆటో పెట్టి. నేను రెడీ. కుక్కకైనా పెడతాను కానీ వీడికి పెట్టను. అదేంటి, అతను ఎవరో తెలీదు, అతనితో ఇంకెంత చనువుగా ఉంటున్నావు? తప్పు కదా అమ్మా. నచ్చకుండా చేస్తే తప్పు, నేను నచ్చి చేస్తున్నాను. గణేష్ నీ సంగతి నేను రేపు చూసుకుంటా. ఏమన్నా నీకు అర్థం కాదే, జరుగు. ఏంటో she's cute, huh? वाह। ఏంటి? अच्छा, out Oh, बाबा ఏమ్రా అప్పు తీసుకొని 3 నెలలు అయింది, మిత్రులు కడతావు. తేడా పైసలు తీసుకో. వాడికి ఏమైందా? ఆడి క్యాన్సర్ అన్నా. క్యాన్సరా? अरे బాబు నీకు నిజంగానే క్యాన్సరా? అవును. మా నాన్న కూడా క్యాన్సర్ లో చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయలేకపోయాను నేను. ఎందుకు? అప్పుడు నేను జైల్లో ఉన్నాను. అబద్ధంలో నన్ను ఖైదుని మర్డర్ చేసేసా. అవన్నీ పోనీ కానీ ఇప్పుడు Oh, he's lying, huh? నువ్వు ఎంత బొచ్చుడికి బంగారు. oh నీకు అబద్ధం చెప్పి చూడదు కదా. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఒక్క 2000 అవుతాయి. నువ్వు నిజం చెప్పావా? నాకు నచ్చావా? రే నీకేనంటే హెల్ప్ చేస్తాను. రే నిజం చెప్పావా? హెల్ప్ చేయాలా? రే నువ్వు బాగున్నావా? బాగున్నాను. చెప్పురా. ఎందుకు? మీ నాన్న క్యాన్సర్ ఉంది కదా, మీకు కూడా క్యాన్సర్. ఇలాంటి గత పని చేసుకుంటా భోజనం పెట్టరా అంటే భోజనం పెట్టరా. కానీ క్యాన్సర్ అంటే మాత్రం డబ్బులు ఇచ్చాడు ఈ అసలు. కానీ ఒకటి టెన్షన్ పెట్టాడు, అబద్ధం అంటే మద్దతు చేస్తాడు. అదే టెన్షన్ గా ఉంది. ఇది ఎంత టెన్షన్ వదిలే. కరెక్ట్ గా ఉన్నాయి. శేష్ గారు మిమ్మల్ని నమ్ముకున్నాం. ఈసారి ఎలక్షన్ లో కూడా మేమే గెలవాలి. మీరే గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి కాసి చెప్పు. మనకి ఎదురు సాక్ష్యం చెప్పిన వాడు దొరికారు సార్. చంపేస్తాను. రాకేష్ మీరిద్దరు వెళ్ళి వాడి పని చూడండి. ఓకే సార్. okay ఈ డబ్బులు అప్పుడు పెట్టు. oh तेरी
अरे नहीं 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 చెప్తే ఏమవుతో చూడు. సాక్ష్యం పైకి చెప్పరా, వింటారు. नहीं यार సత్యకి ఎదురు సాక్ష్యం చెప్పాడని అతను మనసులో చంపేశారు బాబు. కూడా కాపాడలేకపోయారు. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కంటే చావడం మేలు. ఏం చేస్తున్నావు? లక్ష్మి ఆగు, నేను చెప్పేది విను. నా మాట విను లక్ష్మి. లక్ష్మి నేను చెప్పేది విను. నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సిందంత చెప్పేశాను. ఆ తర్వాత కూడా నువ్వు చావాలనుకుంటే చావు. ओके कुछ तो स्टोरी है पीछे. Man, he looks so smart. यार. హలో, శేషు ఉన్నాడా? హలో, ఈ రోజు డేట్ ఎంత? డేట్ అడగడానికి ఫోన్ చేసావా? ఇంతకీ ఎవరా నువ్వు? అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా. రానా? అమ్మో, ఓకే నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇవాళ 10వ తారీఖు సార్. వచ్చే నెల 1వ తారీఖున ఉండవు. మ్యూజిక్ ఆఫ్. మొన్న విను విను, వచ్చే 1వ తారీఖునే ఉండనంట. 1 minute. స్టోరీ బాగుంది, చెప్పమ్మా. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుసు. ఓకే. మగాడు వచ్చాడు జనానికి తెలుసు. 25వ తారీఖు పబ్లిక్ నువ్వంటే భయం. ఓకే 1వ తారీఖు నువ్వు ఫినిష్. ओके మాస్. మాస్ मास. ఏ మొన్న ఎవడో మాస్ అంట, 15వ తారీఖు అంట, 20వ తారీఖు అంట, ఏదేదో అవుతున్నాడు. ఎవడు మెంటలో స్టార్ట్ మ్యూజిక్. बट ये हो पाएगा? वही तो देखना है. నువ్వు సత్య మనిషి మీద చేస్తావా? సత్య 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 తీసుకెళ్ళండి. ఓ, నువ్వు మావాడివేనా? నాకు సత్య అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా. ఓకే, వెళ్ళండి, పని చూసుకోండి. నేను సత్య పరిచయం చేస్తాను.
बाबा रे बाबा ओहो हो ऐसे అమ్మాయిని తీసుకెళ్ళి मास Mamamas! ఇంకా ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారు. బాబా సార్ వీళ్ళు చచ్చేలోపు వీళ్ళని కొట్టిన వాడు చావాలి. ఎక్కడున్నాడు బతకండి. నువ్వు ఇలా చేస్తా అనుకోలేదు. ఏం చేశాను? చేసిందంతా చేసి ఏం చేస్తానని అడుగుతున్నావా? ఏం ఆ? మాట్లాడుతున్నావు? నాకు నిద్ర రావట్లేదు. వెళ్ళి పడుకో, అదే వస్తుంది. పడుకున్నా రావట్లేదు. అయితే నన్ను ఏం చేయమంటావు? నాకు హెల్ప్ చేస్తావా? కొంచెం చెప్తా. ఏంటి? నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. Oh. ఏంటి? అదే నువ్వు లవ్ చేస్తున్నావు అడిగి తెలుసా? చెప్పాలంటే భయంగా ఉంది. అయితే వదిలే. వదిలేయాలంటే బాధగా ఉంది. వాడి పేరేదో నాకు చెప్పు, నేను మాట్లాడతాను. నేను అసలు కళ్ళు మూసుకొని చెప్పనా? పేరు చెప్పడానికి కళ్ళు మూసుకోవాలా? కొంచెం ధైర్యం వస్తుంది. కానీ కానీ దోమ కుడుతుంది, ప్రేమ పుడుతుంది. దోమ కుట్టినా ప్రేమ పుట్టినా జరిగేది ఒక్కటే. నువ్వే నా మనసులో ఉంది, నువ్వే. ప్రియా ప్రియా నీ మనసులో నాకు ఇంత స్థానం ఉందనుకోలేదు. నేను తప్పుగా అర్థం చేసుకో. ప్రియా దగ్గరికి రా ప్రియా. చెట్టు దగ్గర కంటే గడ్డ కూడా కాదు. నీకు ఆపరేషన్ అవసరం లేదు. వెళ్ళిపో. एक्सरे रास्ता दिखाना है ना एक्सरे. ఏమీ లేదు, ఇదే కదా పబ్లిక్ లో మంది కష్టంగా ఉంది. దీంట్లో కలుపుకున్న తర్వాత ఎవరికి అనుభవం రాదు. ఏంది సెలన్ మాటలు పెట్టుకొని ఇక్కడ కొనుక్కున్నావు? హాస్పిటల్లో బెడ్ ఛార్జీలు కట్టలేక డాక్టర్ సిలిండర్ ఎక్కించుకోవాలి అన్నారు. నా చేతికి ఒకసారి ఎక్కించుకుంటాను. ये ना बहुत गंदी तरह से पीटेगा. అది క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా? हाँ క్యాన్సర్ పోతుంది కదా, అందుకే డైరెక్ట్ ఇంత చిన్న వయసులో ఎక్స్రే తీయించావా? తీయించాము గారు. ఇదేంటి ఏం కనపడతలేదు? లోపల ఎవరు ఉంటే కదా కనపడటానికి. మరి డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొద్ది రోజులు అన్నాడు. మరి నువ్వేమన్నావు? దీపావళి వరకు టైం ఏంటి డాక్టర్ అన్నారు. దీపావళి అంటే నీకు అనిపిస్తావా? అవును. ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి బట్టలు వేసుకొని తీసుకొని రెండు లక్ష్మీబాబులు టుప్పు టుప్పు అని ఒక చిట్టుబట్టి అని కాచి ఆ రోజు రాత్రి గాని ఆ తెల్లవారి గాని అది బాధపడగా బాబు. ఇప్పుడే నీకు కావాల్సిన వెళ్ళి తీసుకోండి. ఇలాంటి ఎవరు కూడా ఉంటుంది దేశం మీద. మన వాళ్ళని కొట్టిన వాడు ఎవడో తెలిసిందా? తెలియదు సార్. కనుక్కో. నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. వెళ్ళండి. అలాగే సార్.
మాస్ మాట్లాడుతున్నాను. ఏంట్రా వాయిస్ తేడాగా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం భయపడ్డావా? చెప్పాను 15వ తారీఖున భయపడతావని. నా మాటను జోక్ గా తీసుకున్నావు. ఇప్పుడైనా సీరియస్ గా విను. వింటావు? నేను నిన్ను మామూలుగా చంపనురా, టార్చర్ పెట్టి చంపుతాను. నువ్వు వైజాగ్ లో పెద్ద పుడింగ్ కదా, ఇప్పుడు నీ ఊర్లోనే ఉన్నానమ్మా. నీ పవర్ అంతా ఉపయోగించి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి. పట్టుకోలేవు. నిన్ను కొట్టడానికి మగాడు వచ్చాడని ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. 20వ తారీఖున వైజాగ్ మొత్తం తెలుస్తుంది. ఏంటి మీ వాడని కొట్టి రోడ్డు మీద పడేసింది ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా? అది కూడా మన అకౌంట్. 1వ తారీఖు నీ ముందుకు వస్తాను. అప్పుడు తెలుసుకున్నావు లెక్కలు. శేషు కాకుంటే కాసుకో. ओहो मजा आएगा, ये मजा आएगा भाई, मजा आएगा, बहुत ये मजा फुल आएगा। मजा आएगा। लेकिन वो पुलिस वाले को ही मार दिया ऑफ कोर्स। मतलब That's कोई bad. भी उसके लिए करता है ना तो वो जो उसके अगेंस्ट बोलेगा उसको मार देते। बड़ा क्यूट है। I'm in love with you. But this guy, the cancer patient, ये इसको पता चला ना, he will like you know. बट मस्त है, 15 को डरा दिया उसको। अब देखना है कि कैसे सबके अंदर से उसका डर निकलेगा शीशे डर का। निकलेगा और वो मरेगा भी ना फर्स्ट Yes. मरने के लिए। तो देखते हैं। बस So guys, take care. Bye bye. Bye.